ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొట్టమొదటి వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి దయచేసి. నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. ఇక్కడ గమనించినప్పుడు నీ దేవుడైన యెహోవా మాట ఎట్లా వినాలంట? హల్లెలూయా. అక్కడే రాయబడి ఉంది చదువుబడిన వచనములో. నీ దేవుడైన యెహోవా మాట ఎట్లా వినాలి అంటే శ్రద్ధగా వినాలట. హల్లెలూయా. ఎలా వినాలట? దేవుని మాట శ్రద్ధగా వినాలట. వింటే సరిపోద్దా? హల్లెలూయా. వింటే సరిపోదు. ఆ విన్న దానిని అనుసరించి ఏం చేయాలట? నడుచుకోవాలట. ముందుగా నీవు చేయవలసిన మొట్టమొదటి పని నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినుట. రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఆ విన్న దానిని అనుసరించి నడుచుకుంటా. హల్లెలూయా. ఆ రెండు చేస్తే ఏమవుతుందట? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను నీ దేవుడు హెచ్చిస్తాడట. హల్లెలూయా. ఎంతమందికి హెచ్చించబడడం ఇష్టం? అందరికీ కదండి. హల్లెలూయా. తగ్గించబడడం ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. తిమోతన్న చేతులు ఎత్తాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎందుకంటే మనం హెచ్చించబడాలంటే ఏం చేయాలా? తగ్గించుకోవాలా. ఇక్కడే పప్పులో కాలేసాం. హల్లెలూయా. హెచ్చించబడడం అందరికీ ఇష్టమే, కానీ నీవు హెచ్చించబడాలంటే ముందుగా ఏం చేయాలా? దేవుని మాట శ్రద్ధగా వినాలా. ఆ శ్రద్ధగా వినాలా ఏంటిదా? దేవుని మాట తగ్గించుకొనుట. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే ముందు ఏం చేయాలా? తగ్గించుకోవాలా. అందరికీ హెచ్చించబడడం ఇష్టమే అండి, నాకు కూడా ఇష్టమే కదా. ఎవరైనా వారి వారి పనులలో వారి వారి ఫీల్డ్లలో హెచ్చించబడాలని కోరుకుంటారు, కానీ తగ్గించబడాలని చిన్నపిల్లలు కూడా కోరుకోరు కదా. కానీ నీవు తగ్గించుకొని దేవుని మాట శ్రద్ధగా వినుటే కాదు, విన్నదాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది, లేకపోతే జరగదు. హల్లెలూయా. హెచ్చించుకుంటే అందరికి ఇష్టమే. చిన్న పిల్లగాడిని అడిగినా కూడా ఏం చెప్తాడండి? నాకు స్కూల్లో ఏం రావాలంటాడు? ఫస్ట్ ర్యాంకు. అంటే హెచ్చించబడాలా. హల్లెలూయా. స్కూల్లో నేను లాస్ట్ రావాలని ఎవరైనా కోరుకుంటారా? స్కూల్లో మా క్లాస్లో నేను లాస్ట్ రావాలంటే నా కోసం ప్రార్థన చేస్తారా అని అడుగుతారా అండి ఎవరన్నా? హల్లెలూయా. ఏమని అడుగుతారు? నేను స్కూల్లో నా క్లాసులో ఫస్ట్ ర్యాంకులో నేను హెచ్చించబడాలా, ఫస్ట్ ర్యాంకులో రావాలా, ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థానంలోనే ఉండాలనుకుంటారు, అభివృద్ధిలోనికే వెళ్ళాలనుకుంటారు. అందరికంటే హెచ్చించబడి అందరికంటే ఎక్కువ వాడినే నేను ఉండాలనుకుంటారు, కానీ తక్కువ వాడినే ఉండాలని ఎవరు కోరుకోరు కదా. చిన్నపిల్లగాడిని అడిగితే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలంటాడు. యవనస్తుడాలని అడిగితే నాకు మంచి భర్త కావాలండి అంటారు. చెడ్డ భర్త కావాలని ఎవరైనా అడుగుతారా? హల్లెలూయా. నాకు చెడ్డ భర్త కావాలండి, కొద్దిగా ప్రార్థన చేస్తారని అంటారా? మంచి భర్త కావాలండి, మా ఫ్రెండ్ వాళ్ళ భర్త కంటే నా భర్తే అందంగా ఉండాలండి. హల్లెలూయా. జీతం ఎక్కువ ఉండాలండి, అది మట్టుకు అండర్లైన్ చేసుకోండి. ఏముండాలి ఎక్కువ? హల్లెలూయా. అందం ఉండాలా, జీతం ఉండాలా. మళ్ళా నన్ను ఒక్క మాట అనొద్దండి, నేనైతే అంటా కానీ ఆయన అడగద్దండి. హల్లెలూయా. ఈమె అంటానని చెప్తానే ఉంటుంది ముందే కదండి. నేను అంటగానే ఆయన అనొద్దండి. అట్లాంటి వ్యక్తి నాకు భర్తగా కావాలా. హల్లెలూయా. మగవారు కూడా ఏమనుకుంటారంటే మంచి భార్య కావాలా. హల్లెలూయా. మగవారు నాకు దానికి ఆపోజిట్గా మంచి భార్య కావాలా. నాకు నేను చెప్పిన మాట చెప్పినట్టు వినే భార్య కావాలా. ఎవరిని చూసిన మంచి ఉద్యోగం కావాలా. హల్లెలూయా. నేను ఉద్యోగము చేసే స్థలంలో నేను ఉన్నతంగా ఉండాలా. షారోన్ అక్క ప్రార్థన చేశారు ఉన్నతంగా ఉండాలని.
దేవుడు ఉన్నతంగా హెడ్ మాస్టర్ పొజిషన్లో అక్కడ నిలబెట్టగట్టుగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తగ్గించుకొని ప్రార్థిస్తాడు ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని మాటను శ్రద్ధగా వినుటేగాక దాని ప్రకారం దాన్ని అనుసరించి నడుచుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఎట్లా హెచ్చిస్తాడో కింద వచనములు విందాం. 2-3 చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. ఏ దీవెనలు? కింద రాయబడ్డాయి. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. చాలండి. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీకిచ్చి నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏ దీవెనలో? నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. అంటే దీవెన ఆశీర్వాదము నిన్ను వెంటాడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడది? మాట విన్నప్పుడా? మాట శ్రద్ధగా విన్నప్పుడా? కాదండి. మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే ప్రాధాన్యం. ఈ 2 చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా దీవెన నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు పట్టణంలోకి పోయినా దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పొలంలోకి వెళ్ళినా దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమందికి దీవెన కావాలా? ఎంతమందికి ఆశీర్వాదము కావాలా? ఎంతమందికి తమున్న స్థలములలో తమున్న పనులలో హెచ్చించబడుట కావాలా? హల్లెలూయా. వారందరూ చేయవలసిన ఒకే ఒక పని దేవుని మాటను శ్రద్ధగా వినుట. వారందరూ చేయవలసిన ఒకే ఒక పని ఆ విన్నదాన్ని అనుసరించి నడుచుకొనుట. అప్పుడు ఈ దీవెనలన్నీ, ఏ దీవెనలు? పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఇంకా ఏ దీవెనలు? 4వ వచనం చదువుకుందాం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే ఏమవుతుందట? నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, హల్లెలూయా, నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. నీ పిల్లలు దీవించబడాలంటే అది నీ చేతుల్లోనే ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని మాటను శ్రద్ధగా విని అనుసరిస్తూ నడుచుకుంటావో నీకు ఎన్ని లాభాలో తెలుసా? అన్ని లాభాలు, ఒకటి కూడా నష్టం లేదు కదండి. ఇక్కడ చదవబడిన దాంట్లో ఏదైనా నష్టం ఉందా? నీ దేవుని మాట వింటే అది నీకు లాభము, నీకు దీవెన, నీకు ఆశీర్వాదకరము. ఒకటి కూడా నష్టము లేదు నీకు. ఎటువంటి ఆశీర్వాదము తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును. ఇది వినడానికి కొద్దిగా ఓవర్గా ఉందండి. భూమి మీద ఉన్న అందరికంటే మమ్మల్ని హెచ్చించుట ఏ రకంగా కుదురుతుంది? భూమి మీద ఉన్న అందరికంటే మనం దీవించబడాలంటే అంబానీ గారి కంటే ఎక్కువ ధనము సంపాదించాలా, అంతేనా? హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న అందరికంటే మనం డబ్బు ఉన్న వాళ్ళం కావాలంటే ఏం చేయాలా? అందరికంటే డబ్బు ఉన్నటువంటి అంబానీ గారి కంటే మనకు డబ్బులు ఉండాలా. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నారట అంబానీ గారు. అత్యధికమైన ధనవంతుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారట అంబానీ గారు. అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అతనికి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఉన్న సమస్త జనులు అంటే అంబానీ గారు కూడా వస్తారా రారా? ఏమండి, ఆయన కూడా మనిషే కదా. అంటే ఆయన కంటే నిన్ను హెచ్చిస్తా అంటున్నాడు దేవుడు. ఇది వినడానికి రియలిస్టిక్గా నమ్మబుద్ధి అయ్యేటట్టు ఉండదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో ఇది నిజముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని మాటను శ్రద్ధగా విని దానిని అనుసరించి నడుచుకుంటావో నిజముగా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. కానీ నువ్వు వినడం కూడా ఖచ్చితంగా వినాలా. వింటే సరిపోదు, ఎలా వినాలి తెలిసి శ్రద్ధగా వినాలట. హల్లెలూయా. అంబానీ కంటే ధనవంతులు కావాలని కోరుకుంటే నీకు సరిపోదు. ఆ దేవుడు అన్నాడు కదా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని. నన్ను కొద్దిగా హెచ్చిస్తే సరిపోదు, మరి ఆయన కంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలా. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చుగా ఉండాలా.
మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాకు తూచా తప్పకుండా అట్లా జరగాల్సిందే అని అంటే సరిపోదు, జరుగుతుంది. కానీ నువ్వు కూడా తూచా తప్పకుండా ఏం చేయాలా? దేవుని మాటని శ్రద్ధగా. హల్లెలూయా. దేవుని మాటలు అనగా ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు చెప్పిన మాట. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరివి? దేవునివి. దేవుని మాటను శ్రద్ధగా వినుట అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నువ్వు జీవించుట. అప్పుడు నువ్వు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఖచ్చితంగా హెచ్చించబడతావు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడండి. అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును ఏం చేయమన్నాడు? చెప్పాలి గట్టిగా తెలిసిన వాళ్ళు. అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ మాట చెప్పాడు అబ్రహాముకి? కొన్నిసార్లు దేవుని మాటలు కఠినంగా ఉంటాయండి, వినడానికి ఆస్కారం ఉండదు, విని దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఆస్కారం ఉండదు, కష్టంగా ఉంటుంది, మన వల్ల కాదు, ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోని మాటలను చదివినప్పుడు, ఆయన ఆజ్ఞలను చూచినప్పుడు, ఏ ప్రకారంగా జీవించాలో ఆ గ్రంథాన్ని చదివి దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని విని ఆ రకంగా జీవించుట ఇంపాసిబుల్ అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. హల్లెలూయా. అబ్రహాముకు కూడా దేవుడు చెప్పిన మాట చాలా కష్టం. ఏం చెప్పాడో తెలుసా? అబ్రహామా, నీ కుమారుణ్ణి, నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి, ఒక్కడే, ఇద్దరు కూడా లేరు, ఇద్దరున్నా ఒకరి పోయినా ఒకడు ఉండేవాడు. హల్లెలూయా. ఇస్సాకు అబ్రహాముకి ఒక్కడే కుమారుడు. ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకొని వచ్చి నేను మోరియా దేశంలోకి వెళ్ళి నేను చెప్పబో ఒక పర్వతంలో అతనిని ఉంచి నాకు బలిగా అర్పించు. ఇది అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట. వింటారా? మనమైతే ఎవరైనా వింటామా? దేవుని మాట నేను శ్రద్ధగా వింటానండి వాక్యం వినేటప్పుడు అంటాము, కానీ వన్స్ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వినుట జీవించుట కష్టం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ రకంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను అనుసరించి నీవు జీవించినట్టయితే ఖచ్చితంగా నేను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. అబ్రహాంతో చెప్పాడండి. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? నథింగ్ డూయింగ్ అనలే, నేను చెయ్యను అనలే, నా వల్ల కాదు అనలే. ఇద్దరుంటే ఒకరిని ఇచ్చేవాడిని, ఒక్కడే ఉన్నాడు, ఒక్కరిని అడుగుతున్నావు, నువ్వేం దేవుడు అనలే. వెంటనే గాడిదకు గంత కట్టి నిప్పులు కట్టే కత్తి తీసుకొని ఇద్దరు పని వాళ్ళని తీసుకొని తను ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొని బయలుదేరాడు. హల్లెలూయా. కౌంటర్ ఇయ్యలేదండి, ఇంపాసిబుల్ అనలేదండి, నా వల్ల కాదు అనలేదండి. వెంటనే ఏం చేశాడు? బయలుదేరాడు. ఏమైతే నీ కుమారుని బలిగా అనే మాట ఉన్నదో ఆ మాట విని ఏం చేశాడో తెలుసా? మరలా ఆలోచన చేయలే, వెంటనే ఆ కుమారుని పట్టుకొని బయలుదేరాడు. ఇద్దరు పని వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఒకసారి కుమారుణ్ణి బలి ఇచ్చిన తర్వాత తండ్రి ఉంటాడా? హల్లెలూయా. తండ్రి గుండె తట్టుకుంటుందా? కుమారుని బలి ఇచ్చిన తర్వాత మరలా రాగలుగుతాడా? నడుచుకుంటా ఉంటాడో తెలియదు, గుండాగి చనిపోతాడో తెలియదు, మోసుకురావడానికి ఇద్దరిని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇద్దరిని తీసుకొని వెళ్ళాడు. అదే రకముగా ఆ యొక్క ఏదైతే పర్వతం మీద దేవుడు చెప్పాడు ఆ పర్వతము మీద ఆ కుమారుణ్ణి ఉంచి తన కత్తిని లేపి బలి ఇవ్వాలని కత్తిని లేపిన వెంటనే దేవుడు అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచాడు. ఎందుకు 2 సార్లు పిలిచాడు తెలుసా? ఈ అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా విని మామూలు ఊపులో లేడు, ఏసేసే అంత ఊపులో ఉన్నాడు తన కుమారుణ్ణి. హల్లెలూయా. ఒక్క క్షణం అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలవకపోతే ఇస్సాకును బలిచ్చేవాడు. హల్లెలూయా. అందుకే 2 సార్లు పిలిచాడు అబ్రహామా అబ్రహామా అని బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, రాసి ఉంటుంది. 2 సార్లు అబ్రహామా అబ్రహామా. ఆగేటట్టు లేడు మనవాడు. కట్టెలు తీసుకువెళ్ళాడు, నిప్పు తీసుకువెళ్ళాడు, కత్తి తీసుకువెళ్ళాడు, పనివారిని తీసుకువెళ్ళాడు, పర్వతాన్ని వెతుక్కున్నాడు, కుమారుణ్ణి బండబెట్టాడు. ఇక బలి ఇవ్వడమే లేటు. హల్లెలూయా.
అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయకమన్నాడు దేవుడు. అతన్ని ఏమి చేయకము, నీకొక్కడే ఉన్న కుమారుడిని నాకీయ నీవు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు అర్థమైనది కనుక ఆ కుమారుని నేను బలి తీసుకోను, కానీ నిన్ను నేను ఆకాశ మండలమందరి నక్షత్రముల వలె, సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అది దేవుని మాట వినడం అంటే. దేవుని మాట వినడం అంటే నీవనుకునే మాట కాదు. దేవుని మాట వినడం అంటే నీకు అనుకూలమైన మాటలు వినడము కాదు. దేవుని మాట వినడం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నీవు చేయవలసినవి మాత్రమే, నీకు అనుకూలంగా ఉన్న మాత్రమే చేస్తా, మిగతా వాటిని నేను స్కిప్ చేసేస్తా అనేది దేవుని మాట శ్రద్ధగా వినడం కాదు. దేవుడు ఏమి చెప్పినా వినాలా, అది శ్రద్ధగా వినుట. ఇప్పుడు దేవుడు అబ్రహాము చేయలేంది చెప్పాడండి, కుమారుని చేయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే ఒక కుమారుడు, మళ్ళీ ఇద్దరు కూడా లేరు. అంటే ఏం చేశాడు అబ్రహాము? ఇచ్చేస్తా అన్నాడు. మాట్లాడలేదు, బయలుదేరాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు 2 సార్లు పిలిచే అంత ఊపులో ఉన్నాడు. అంటే మనోడు అబ్రహాము ఎంత శ్రద్ధగా దేవుని మాట విన్నాడండి. అబ్రహాము అంత శ్రద్ధగా విన్నాడు గనుకే ఆకాశంలో నక్షత్రముల వలె, సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తా. అంటే ఈ భూమి మీద సమస్త జన్మముల కంటే నీ సంతానాన్ని నేను హెచ్చిస్తా. అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక అబ్రహాము గర్భఫలము దీవించబడ్డది. ఈ రోజున నీవు దేవుని మాట వింటే నీ గర్భఫలము దీవించబడుతుంది. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. నీవు ఆత్మీయముగా చక్కగా ఉంటున్నావా? చక్కగా దేవుని మందిరానికి క్రమము తప్పకుండా ఆదివారం కూడా వస్తున్నావా? పని ఉన్న ప్రక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథములోని వాక్యానుసారముగా నీవు జీవిస్తూ ఉన్నవా? హల్లెలూయా. సంఘంలో నమ్మకంగా ఉంటా ఉన్నవా? హల్లెలూయా. వాటన్నిటిని బట్టి నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ పిల్లలు దీవించబడాలంటే ఎవరో ఏదో చేయడం కాదు, నీవే దేవుని మాట శ్రద్ధగా వినాలా. అప్పుడు నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లలు దీవించబడాలని నువ్వు రాత్రి పగలు కష్టపడుతున్నావు, బాగానే ఉంది, కానీ దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా? నీ పిల్లలు దీవించబడాలని నువ్వు పెద్ద పెద్ద కాలేజీలలో చదివిస్తున్నావు, కానీ దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా? నీ పిల్లలు దీవించబడాలని నువ్వు చిట్టీలు వేసి డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా? అవన్నీ లేకపోయినా నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే నీవు దేవుని మాట శ్రద్ధగా విన్న విధానమును బట్టి నీ గర్భఫలమును దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ పిల్లలు దీవించబడాలంటే మొట్టమొదట నీవు దేవుని మందిరంలో బలమైన స్తంభం వలె ఉండాలా, ఆత్మీయముగా ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, వాక్యంలో ఎదగాల. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆ వాటిని అనుసరించి నడుచుకునే నెలలా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిజముగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు పొలంలో దీవించబడతావట, పట్టణంలో దీవించబడతావట, నీ గర్భఫలము దీవించబడుతుందట, నీ భూఫలము కూడా దీవించబడుతుంది. నీకేదైనా భూమి ఉందా? అనేక సంవత్సరాల నుండి అది పనికిరాని స్థలం లెక్క ఉన్నదా? దాన్ని ఎవరు కొనట్లేడా? కట్టుకుందామంటే నీ దగ్గర డబ్బులు లేవా? హల్లెలూయా. నీ భూఫలము దీవించబడాలంటే నీవు దేవుని మాట శ్రద్ధగా వింటే నీ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలములో యెహోవా నీకు ఇల్లు కట్టిస్తాడు. హల్లెలూయా. నీ భూఫలము దీవించబడాలన్నా నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినాలా. నీ స్థలములో నీవు ఇల్లు కట్టుకున్నట్టే కాదు, ఇంకొక ఇల్లు కట్టి కూడా కిరాయికి ఇవ్వాలంటే అదే సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చించబడాలన్నా నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలా. అది ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథము తీయాలా, అది అందులో ఉందా లేదా, ఉంటే నేను ఆ ప్రకారం జీవిస్తా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ గర్భఫలము దీవించాలన్నా నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలా. నీ భూఫలము దీవించబడాలన్నా నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఆఖరికి నీ పశువులు ఏముందండి ఇక్కడ? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును శ్రద్ధగా వింటే. నీ పశువులు, నీ మేకలు, నీ గొర్రెలు
నీ ఆవులు అవి కూడా దీవించబడతాయట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగు. పిల్లలే కాదు, నీకున్న భూమే కాదు, ఏది ఉంటే అది దీవించబడుతుంది నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు. యోబు దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడు 7,000 గొర్రెలట యోబుకి. ఎవరికైనా ఉన్నాయా 7,000 గొర్రెలు? హల్లెలూయా, ఉన్నాయండి 7,000 గొర్రెలు. 30, 40, 20 ఉంటేనే ఆసామి కదా. 7,000 గొర్రెలు ఉన్నాయి. కారణం యోబు దేవుని మాటను శ్రద్ధగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పశువులు దీవించబడతాయి, అవి కొన్నే ఉన్నాయా, అయినా వాటిని ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. యాకోబు 20 సంవత్సరాలు లాబాను దగ్గర పని చేసినప్పుడు రకరకాలుగా మోసపోయాడండి. యాకోబు మోసం చేశాడు, తిమ్మిని బమ్మి కింద మీద కింద వేసి ఏదో రకంగా ఆయనను ఎదగనీయాలి 20 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయన గొర్రెలు, ఈయననే చూశాడు, ఈయననే పని చేశాడు, ఈయననే కష్టపడ్డాడు, కానీ యాకోబును లాబాను ఎదగనీయలే. అది గమనించిన యాకోబు చివరగా యాకోబును అడిగాడు, నీకు ఎంత జీతం కావాలి? 20 సంవత్సరాలు పని చేసావు కదా, నేను పోతానంటే. 20 సంవత్సరాలు నీ దగ్గర పని చేశానయ్యా, నా దారి నేను చూసుకుంటా, మరి నాకు జీతం ఇవ్వు అంటే, నువ్వే అడుగు నీకేం కావాలా. హల్లెలూయా. ఇస్తాడా? 20 సంవత్సరాలు మోసం చేసినాడు, ఏ జీతం అడుగుతా ఆ జీతం ఇస్తాడా? నీ ఇల్లు రాసి అంటే రాసి ఇస్తాడా? నీకున్న పశువులన్నిటి నాకు అంటే ఇస్తాడా? ఏదో ఒకటి చెప్పి అట్లా కాదు ఇట్లా కాదు. లోకంలో తెలివిగల వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజులలో. హల్లెలూయా. నేను అట్లా అన్నా కానీ నేను ఇట్లా అనలేదు, నేను ఇట్లా అన్నా కానీ అట్లా అనలేదని మాటలు మార్చే వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. కనుక యాకోబు తెలివిగా ఏం చేశాడంటే తక్కువ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు గొర్రెలని. ఇదిగో మచ్చలున్న గొర్రెలు తక్కువ ఉన్నాయి, ఇవి అడిగితే ఈ లాబాను మోసగాడు కనుక వెంటనే ఇచ్చేస్తాడు కనుక మచ్చలు లేనివి మంచిగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, అవి అడగలే. ఈయన ఏ పశువులను అడిగాడు? ఇదిగో మచ్చలున్న కొన్ని 4-5 ఉన్నాయి నాకు ఇయ్యా అంటే వెంటనే తక్కువే ఉన్నాయి కదా, ఏం కాదులే ఇచ్చేద్దాం అని యాకోబుకి ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు. వెంటనే యాకోబు తెలివిగా ఏం చేశాడు తెలుసా? చిన్నారి జంగిస్తాలోనే వృక్షం యొక్క చెట్ల యొక్క బెరడులను తీసి దాని యొక్క బెరడులను పీకి మచ్చలు కనబడేటట్టు చేసి ఆ యొక్క పశువులు, మేకలు, గొర్రెలు నీళ్లు తాగే దగ్గర తీసుకుపోయి వాటిని పెట్టాడు. రోజు ఆ ఉన్న 4 గొర్రెలు 4 మేకలు దాన్నే చూసుకుంటూ నీళ్లు తాగడం చూసి దాని పిల్లలన్నిటికీ ఏమైనాయి? మచ్చలు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్కు చూసేవారికి మచ్చలున్న గొర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఈయన మాట మార్చలేకపోయాడు, బహుశా కాగితం రాసుకున్నాడేమో. కాగితం రాసుకోకపోతే మాటలు మారిపోతాయి కదా. యాకోబు లాబానుతో మరి మచ్చలు ఉన్నాయని నాయ అని కాగితం రాసుకొని ఉంటాడు. హల్లెలూయా. ఇక మాట మార్చలేకపోయాడు. మాట మార్చలేక ఏం చేశాడు? ఇచ్చేయాల్సిందే. హల్లెలూయా. ముందేమో తక్కువ ఉన్నవి వానికి ఇచ్చేద్దాంలే అనుకున్నాడు. దేవుడు యాకోబు వైపు ఉన్నాడు. యాకోబు తెలివిగా తక్కువ ఉన్న వాటిని దేవుని కృపను బట్టి ఎక్కువగా చేసుకొని లాబాను కంటే ఎక్కువ గొర్రెలు సంపాదించాడు. హల్లెలూయా. నీవు ఎంత తక్కువ స్థానంలో ఉన్నప్పటికీ నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటే నువ్వు ఎలా అభివృద్ధి కావాలో దేవుడు నీకు చెప్తాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. కానీ నువ్వు చేయవలసినదల్లా శ్రద్ధగా దేవుని మాట వినాలా. హల్లెలూయా. ఆయన ఎటు పోమంటే అటు పోవాలా, ఆయన ఏం చెప్తే అది చేయాలా, ఆయన ఎలా జీవించమంటే అలా జీవించాలా. కొన్నిసార్లు నష్టపోవడానికి కూడా ఇష్టపడాలా. హల్లెలూయా. దేవుని మాట వినడానికి వినసొంపుగా ఉండదండి, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, అది చేయలేము. అబ్రహాముకు చెప్పాడు, కుమారుని ఏమంటే మామూలు విషయమా? హల్లెలూయా. ఒక స్థలమో ఫ్లాటో రాసి ఇవ్వమంటే పోతిపోయింది అని దేవుడి మీద ప్రేమతో రాసి ఇచ్చేయచ్చు. డబ్బు మీద ఆశ లేని వాళ్ళు అందరూ రాసియారు కానీ. హల్లెలూయా. కానీ అబ్రహామును దేవుడు అడిగింది కష్టమైన విషయం. మనము కొన్నిసార్లు దేవుని మాట బట్టి మొదట్లో కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని అనుసరించి ఆ మాట కూడా ముందుకు వస్తావో కానీ దేవుడు నీ దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు, నీకు ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుడు నాకు కూడా ఒక మాట చెప్పాడండి, నేను శ్రద్ధగా విన్నా. కొత్తగూడెంలో నేను చక్కగా షాపు నడిపించుకుంటూ సొంత ఇల్లు కట్టుకొని నేను జీవిస్తున్న సమయంలో దేవుడు నన్ను సేవకి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఇది నిజమా భ్రమ అని చాలా నేను దేవుణ్ణి చెప్పద్దు కానీ పరీక్షించా. తోమా నీ చేతి వేళ్ళలో నీ యొక్క చేతులలో నేను నీ గాయాల్లో వేలు పెడతా కానీ నమ్మనన్నట్టు మేము పరీక్షించాం దేవుణ్ణి. ఇది దేవుని నిర్ణయమా లేక మా అంతటా మేము సేవకి వెళ్ళబోతున్నామని. హల్లెలూయా.
దేవుడు దర్శనము ద్వారా, ప్రవచనాల ద్వారా కొత్తగూడెంలో చక్కటి వ్యాపారము, చక్కటి ఇల్లు, ఇంటిలో ఉన్న మాతోటి మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు నేనేమి ఆలోచన చేయలే. అరే చక్కటి షాప్ ఉంది కదా, నెలకు 50,000 వస్తాయని ఆలోచన చేయలే. కొత్తగూడెం జిల్లా ప్రాంతము, పెద్ద ఊరు కదా, సొంత ఇల్లు ఉంది కదా అని ఆలోచన చేయలే. వెంటనే దేవుని మాటను శ్రద్ధగా విని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి పరిచర్యలో ఉండడం జరిగింది. 14 నెలలు దేవుడు నన్ను నిలబెట్టిన విధానమే అందుకు సాక్ష్యము. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వింటే ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను నువ్వు చూస్తావు. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారందరూ ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎటువంటి ఈ దీవెనలని నీ మీదకి వచ్చినట్టు. ఏ దీవెనలు తెలుసా? పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం దీవించబడతాయి, పశువులు దీవించబడతాయి, భూఫలము దీవించబడుతుంది. హల్లెలూయా. చివరికి నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టయు దీవింపబడును. హల్లెలూయా. ఏం దీవించబడుతుందట? పిండి పిసికే తొట్టె కూడా దీవించబడుతుందట. హల్లెలూయా. సారెపతు విధవరాలు ఎంతమందికి తెలుసండి? ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం పుల్లలు ఏరుకుంటా ఉన్నది. పుల్లలు ఏరుకుంటున్నప్పుడు, అమ్మ నాకు కొన్ని మంచి నీళ్ళు ఇస్తావా అంటే, వెళ్తాయా తీసుకొస్తా అని సేవకుడు అడిగాడు కదా అని వెళ్ళబోయింది. అదే చేత్తో నాకు ఒక రొట్టె తీసుకురా. ఏ చేత్తో? అదే చేత్తో. హల్లెలూయా. వెంటనే జీవము కలిగిన యెహోవా తోడు, నా తొట్టిలో పిండి పట్టెడే ఉన్నది. నా తొట్టిలో పట్టెడు పిండియో, బుడ్డిలో కొంచెమే ఉంది, నూనె ఎక్కువ లేదు. ఒకవేళ అది నీకు ఇస్తే నేను చచ్చిపోతా ఆకలికి. దానితో చెరొక రొట్టె అవుతుంది. నా కుమారుడికి ఒక రొట్టె, నాకు ఒక రొట్టె. ఆ నూనె కొద్దిగే ఉంది, బుడ్డిలో కొద్దిగే నూనె ఉంది, తొట్టిలో పట్టెడే పిండి ఉన్నది. హల్లెలూయా. ఏలియా అన్నాడు, అయితే దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విను. నీ యొక్క పట్టెడు పిండి, నీ యొక్క కొద్దిగా నూనెలో నుండి నాకు ఒక అప్పము చేసుకొని తీసుకురా, రొట్టె చేసుకొని